రైట్, మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై ఒడిషా అభ్యంతరాలను ఏపీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో సీఎం చంద్రబాబు మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. పోలవరం ప్రాజెక్టు గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉన్న సున్నితమైన సమస్య అన్నారు. ప్రాజెక్టు టేకాఫ్ అవ్వకముందే అన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. శిరీష్, ఉమాభారతి వ్యాఖ్యలు పోలవరం ప్రాజెక్టును ఇంకాస్త ఆలస్యం చేసే అవకాశం ఉందా? అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అనేది కూడా కేంద్రంపై ఉంది. కాబట్టి కేంద్రం ఈ దిశగా ముందడుగు వేస్తుందని చెప్పేసి కూడా భావించవచ్చు. దానిలో భాగంగానే ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పైన ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. అయితే ఇది కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆమె సూచించడం కూడా జరిగింది. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి మాట్లాడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇద్దరు సీఎంలు కూడా అంతకంటే ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆమె సూచించడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నుంచి రెండు రాష్ట్రాలకు కూడా సహకారం ఉంటుంది. ఎవరికి కూడా అన్యాయం జరగనీయము, గిరిజనుల యొక్క ప్రయోజనాలను కూడా రక్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సమస్య మొత్తాన్ని కూడా కేంద్రం కంటే చంద్రబాబే బాగా పరిష్కరించగలరని చెప్పేసి రాష్ట్రంపై కొంత ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని కూడా ఆమె చేస్తున్నట్లు భావించవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్.